పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే సమ్మక్క సారలమ్మ జాతర సమీపిస్తున్న నేపథ్యంలో పెద్దపల్లి జిల్లా గోదావరి నదీ తీరాన సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్లు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అలాగే రామగుండం సింగరేణి అలాగే ఎన్టీపీసీ సంయుక్త ఆధ్వర్యంలో కూడా జాతరకు సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేయడం జరిగిందంటూ కూడా సింగరేణి ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్ వెల్లడించారు. ఈ సందర్భంగా గత ఏడాది భారీ వరదల నేపథ్యంలో ఆలయ ప్రాంగణం అంతా కూడా నీట మునిగి ధ్వంసమైన నేపథ్యంలో ఆలయానికి సంబంధించినటువంటి నిర్మాణ పనులన్నీ కూడా మళ్ళీ నిర్మించినట్టుగా కూడా ఆయన వెల్లడించారు. అంతేకాకుండా ఈరోజు వనదేవులకు సంబంధించినటువంటి ప్రతిష్టాపన కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. సుమారు పెద్దపల్లి జిల్లాతో పాటు కూడా చుట్టుపక్కల నుండి ఇతర రాష్ట్రాల నుండి పెద్ద ఎత్తున సుమారు 10 లక్షల మంది భక్తులు వస్తున్న నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా అన్ని వసతులు ఏర్పాట్లు చేసినట్లు కూడా ముఖ్యంగా టాయిలెట్స్, మరుగుదొడ్లు, పార్కింగు, విద్యుత్ దీపాలతో పాటు కూడా వన్ వే అలాగే జాతరకు చేరుకోవడానికి కూడా వన్ వే మార్గాన్ని కూడా ఏర్పాటు చేసినట్లు కూడా వెల్లడించడం జరిగింది. అంతేకాకుండా గతంలో కంటే కూడా ఈసారి జాతరకు సంబంధించిన అమ్మవార్లు కూర్చునేటువంటి గద్దెను కూడా పూర్తిస్థాయిలో మరింత పైకి కూడా నిర్మించినట్లుగా కూడా, అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి పాలిష్ బండలను కూడా అలాగే అందమైన టైర్ సుందరంగా కూడా ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్ వెల్లడించారు. కాబట్టి ఈ నెల 28వ తేదీన జరిగేటువంటి సమ్మక్క సారలమ్మ జాతరకు పెద్ద ఎత్తున కూడా పారిశ్రామిక ప్రాంతం నుండి ఇతర ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున కూడా భక్తులు హాజరు కావాలని కూడా ఆయన ఈ సందర్భంగా పిలుపునివ్వడం జరిగింది. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష పెద్దపల్లి సమీపంలో ఉన్నటువంటి రంగంపల్లిలో ఉన్నటువంటి బీసీ రెసిడెన్షియల్ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల వద్దకు నేరుగా వెళ్ళి వారికి అందుతున్నటువంటి విద్యా ప్రమాణాలను అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా చలి తీవ్రత ఎక్కువ ఉన్న నేపథ్యంలో గతంలో ఇచ్చినటువంటి 5,000 లీటర్ల సామర్థ్యం గల హీట్ పంపు పనిచేస్తుందా, పిల్లలకు ఉపయోగపడుతుందా లేదా అంటూ కూడా జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష ఆరా తీయడం జరిగింది. అంతేకాకుండా అర్ధవార్షిక పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో పిల్లలంతా కూడా బాగా చదువుకొని కూడా మంచి మార్కులు సాధించాలంటూ కూడా సూచించారు. అంతేకాకుండా ప్రతి ఒక్క చివరి స్థాయి కూడా వెనుకబడినటువంటి విద్యార్థి పట్ల కూడా ప్రత్యేక ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ కనబరిచి వెనుకబడినటువంటి విద్యార్థిని కూడా మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించే విధంగా ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు కృషి చేయాలంటూ కూడా సూచించారు. అంతేకాకుండా విద్యా ప్రమాణాల తగ్గట్టుగా ఒక పాఠశాలకు రెసిడెన్షియల్ హాస్టల్ కావాల్సినటువంటి వసతులు ప్రభుత్వం నుండి అందుతున్నటువంటి సన్న బియ్యం, కూరగాయలు, పండ్లు పంపిణీ ఇవన్నీ కూడా ఇతరత్ర అందుతున్నటువంటి అవసరాలకు సంబంధించినటువంటి అందుతున్నటువంటి సేవలన్నీ కూడా విద్యార్థులు నేరుగా అడిగి తెలుసుకోవడం జరిగింది. ఏదైనా అవసరం పడితే ఖచ్చితంగా ప్రతిపాదన సిద్ధం చేసి పంపించినట్లయితే వెంటనే మంజూరు చేసే విధంగా కృషి చేస్తున్నట్టు కూడా ఈ సందర్భంగా అక్కడ ఉన్నటువంటి సిబ్బందికి సూచించడం జరిగింది.